హాయ్ ఫ్రెండ్స్, నా భారతదేశపు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జై శ్రీరామ్, జై హర హర మహాదేవ్. ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకి మేమైతే ఆల్రెడీ వెళ్ళేసి వచ్చేసాం. మేము వెళ్ళింది బెంగళూరులో ఉన్న ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళాం. 1 పర్సన్కి ఎంత ఖర్చు అయింది, ఎంత టికెట్ ప్రయాగరాజ్కి బెంగళూరు నుంచి, అలాగే ఒక పర్సన్కి వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది, మధ్యలో మేము ఏవి ప్లేస్లు చూసి వచ్చాం. అక్కడికి వెళ్ళి అయోధ్య, కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఇలాంటివి కూడా చూసి వచ్చాం. అక్కడ నుంచి అక్కడ మనకి దగ్గరే అవుతుంది. అలాంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఇంకా ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకి మీరు ఇంకా వెళ్ళలేదనుకుంటే త్వరలోనే వెళ్ళొచ్చు. ఎందుకంటే మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖున వరకు మహాకుంభమేళ జరుగుతూనే ఉంటుంది. పోయిన తరం వాళ్ళు ఈ మహాకుంభమేళాని చూడలేదు, వచ్చే తరం వాళ్ళు కూడా మహాకుంభమేళాని చూడలేరు. మహాకుంభమేళాని చూసి దర్శించి స్నానం చేసి పుణ్యం కట్టుకునే ఒక పుణ్యం మనకు దొరికింది. కాబట్టి మనం ఎంతగానో గర్వపడాలి. చెప్పాను కదా, అందుకనే మీరు ఎవరైతే ఇంకా వెళ్ళలేదో వాళ్ళందరూ వెళ్ళి వచ్చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత. ప్రతి సోమవారం బెంగళూరు టు ప్రయాగరాజ్ వెళ్ళడానికి 9 గంటల 15 నిమిషాలకు ఒక ట్రైన్ ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్లో సిద్ధంగా ఉంటుంది. మేము అదే ట్రైన్కి వెళ్ళాలనుకున్నాం కాబట్టి పటపట పొద్దున్నే చన్నీలో స్నానం చేసేసాం, మంచి బట్టలు వేసుకున్నాం, ఆటో బుక్ చేసాం. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. లెట్స్ గో టు రైల్వే స్టేషన్. అందరికైతే మనం జనరల్ టికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఒక్కరికి టికెట్ వచ్చేసి 520 జనరల్ టికెట్. బెంగళూరు ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాగరాజ్. మనం జనరల్లో టికెట్ తీసుకొని రిజర్వేషన్ డబ్బాలో అయితే కూర్చున్నాం. కాసేపు ఫన్ ఎంజాయ్ చేసాం, అలాగే కొంచెం రీల్స్ కూడా తీసాం గ్యాప్లోనే. మా అక్క మా వదిన, ఈడు కోతినా కొడుకు అంటారు కదా, అలాంటి వాడు మా తమ్ముని ఫోన్ తీసుకొని గేమ్ ఆడుతున్నాడు. ఇంకా అందరూ ఎవరి పనిలో వాళ్ళు అయితే ఉన్నాం. ఇంకా టీటీ అయితే రాలేదు. బచావ్ ఆరామ్సే కూర్చున్నాం, బయట ప్లేసులు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే కాసేపు గడిచింది. దాని తర్వాత అందరికీ మా వదిన కారం బురుగులు పెట్టిందనమాట. ఇంకా కర్చికాయలు, గారిగలు, బిస్కెట్లు, స్నాక్స్ చాలా తెచ్చారు ఇంటి దగ్గర నుంచి మా వదిన వాళ్ళు. మా పెద్దమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కాశీకి వెళ్తుంది కాబట్టి, ప్రయాగరాజ్ మహాకుంభమేళకు కూడా వెళ్తుంది కాబట్టి ఫుల్ హ్యాపీగా ఉంది. కిటికీలో నుంచి బయట ప్లేసెస్ చాలా చూసాం. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ఖచ్చితంగా జనరల్ డబ్బా అయితే కానే కాదు. जिंदगी बेहाल है, हिंदी आता आपको? जिंदगी बेहाल है, न सुर है न ताल है. जिंदगी बेहाल है, न सुर है न ताल है. मेरा मैसेज बॉक्स भी कंगाल है. क्या आपकी फैक्ट्री में हड़ताल है? कुछ तो भेज दीजिए, हमारे मोबाइल की जिंदगी का सवाल है. అని నేను చెప్పిండు. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. సమయం అయితే 9 అయింది. అందరం భోజనం చేసాం, పటాపట్న పడుకోవాలని అందరూ డిసైడ్ అయ్యాం. నాకైతే కూర్చోడానికి నించోడానికి కూడా ప్లేస్ లేదు కాబట్టి పైన ఒక అన్న నాకు కూర్చోడానికి కొంచెం స్పేస్ ఇస్తే ఆ కొంచెం స్పేస్ లో కూర్చున్నా. అలాగే నైట్ అవుతూ కొంచెం అలాగే పడుకుండిపోయా. టైం ఇప్పుడు చూస్తే కరెక్ట్ గా 4 గంటలు ఉదయం. ఇక 4 గంటలకి లేచి ఏం చేయాలో అర్థం కాక కొద్దిసేపు కూర్చున్నా. అక్కడ పడుకోవడానికి కూడా నాకు యాక్చువల్లీ స్పేస్ లేదు కాబట్టి కొద్దిసేపు కూర్చున్నా, ఆలోచిస్తున్నా నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడ దిగాలి, ఎలా వెళ్ళాలి అని. ట్రైన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ వెళ్తుంది, ఎంతసేపటికి దిగుతామని ఆలోచిస్తున్నా. నాకు తెలియకుండా నేను ఆలోచించే మ్యాటర్ ఏంటంటే, నేను ఇప్పుడప్పుడే దిగేటట్లు లేను. ఈ రోజంతా నడిచి మళ్ళీ నైట్ అంతా నడిచి పొద్దున్న దింపుతుంది ట్రైను. అది తెలియక నేను ఊరికే కూర్చొని ఆలోచిస్తున్నా ఇంకేం దిగేస్తానేమో అని. ఎంత ఆలోచించినా అంతే. పొద్దున 6 అయింది టైము. అన్న మడసంగా బ్రష్ తీసుకొని, కోల్గేట్ తీసుకొని శుభ్రంగా బ్రష్ దోముతుండు. అన్న చూసిండ్రు కదా, ఒక పచ్చరం తీసుకొని వచ్చిండు. ఈ మూలకి ఆ మూలకి కట్టిండు. కట్టుకొని ఆరాం తొట్లిలో పండుకున్నాడు, చిన్న పిల్లగాని లెక్క. కింద చూసుకుంటే మొత్తం అమ్ముతున్నారు సమోసాలు, పూరీలు, బేల్పూరి, ఇంకా ఏమేమో సంథింగ్ అమ్ముతున్నారు వాళ్ళు వీళ్ళు వచ్చేసి. ట్రైన్లో అన్నీ దొరుకుతాయి మనకు. ఇంకా నేను కూడా బ్రష్ చేసేద్దాం, మనం నాస్టా చేయాలి కదా అని బయటకు వచ్చేసిన. బ్రష్ పటపటా బ్రష్ చేసేసిన. ట్రైన్ ఒక అర్ధగంట ఆపినారు అక్కడే, ఇంకొక ట్రైన్ పాస్ అవుతుంది అని చెప్పేసి. కరుస్తున్నామంటే ఇక్కడ ఒక టన్నల్ ఉంది. టన్నల్లో
అరుస్తున్నాం. టన్నల్లో వెళ్తున్నాం కాబట్టి ఆ మబ్బులో అరుస్తున్నాం. మనకు ఇక్కడ కేబుల్ వైర్లు, ఛార్జింగ్ వైర్లు, వాచ్లు ఇంకా ఏమేమి అమ్ముతారా నాయన. బుజ్జమ్మ నేనైతే సరదాగా కాసేపు ఆట ఆడుకున్నాం. చూస్తున్నారు కదా, మనం ట్రైన్ లోనే వెళ్తూనే మంచి మంచి ప్లేసెస్, చాలా ప్లేసెస్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మస్తుంది ప్లేస్ మాత్రం. అలాగే అందరూ ప్లేసెస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మా బుజ్జమ్మ ఒక చిన్న డైలాగ్. అలాగే పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఫోన్ లోన గేమ్ ఆడుతున్నారు. కలర్ కలర్లు కలపడం మనం జస్ట్ వాచ్ చేస్తున్నాం అంతే. ఇక్కడ చూడొచ్చు మీరు బ్రష్లు, పేస్ట్లు, నేలకు రుద్దుకోవడం అన్నీ అమ్ముతున్నారా నాయన. ఇది చూస్తుంటే ఎట్లుంది, సంతలో గొర్రెలక్క ఉంది. బాధ తట్టుకోలేక సీట్లు లేక బుజ్జమ్మలు ఏడుస్తున్నారు. ట్రైన్లో అరుదుగా మనకు ఆలోచిస్తూ కనబడిన పెద్ద సైంటిస్ట్ బాధలన్నీ మర్చిపోయి ఇప్పుడు సంతోషంగా డ్యాన్స్ చేస్తున్నారు, ఆట ఆడుతున్నారు. దాని తర్వాత మేము కొద్దిసేపు క్విజ్ పెట్టాం. ఏంటంటే పాప క్వశ్చన్లు అడుగుతుంది, నేను ఆన్సర్ చెప్పాలి. దాని తర్వాత మనకు మంచి ప్లేస్ అయితే వచ్చేసింది చూడడానికి ట్రైన్లో నుంచి. అక్కడైతే మనకు కింద నది బారుతుంది, పైన ఒక బ్రిడ్జ్ ఉంది, దానిపైన కూడా ఒక రైలు వెళ్తుంది. ఆ ప్లేస్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది, అందరికీ నచ్చేసింది. వావ్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, ఇలాంటిది నేను ఎక్కడ చూడలేదు అంటున్నారు. బుజ్జమ్మలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు, ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి. దాని తర్వాత మా అన్న అయితే కొంచెం అదే అయోధ్యకు వెళ్తున్నాం ఇట్లా అని చెప్పి బుజ్జమ్మని తీసుకొని రీల్స్ చేస్తున్నాడు. వాళ్ళు రీల్స్ చేస్తుంటే నేను వాళ్ళని వీడియో తీసిన, వీళ్ళు రీల్స్ చేస్తున్నారని. మీరు ఆంటీ చూస్తున్నచ్చు, పక్కన ఉన్న ఆంటీ అయితే వీళ్ళు ఎప్పుడు చూడు వీడియో తీస్తారు నాయన అంటుంది. అట్లే ఇంకా టైం అయితే ఓవర్ అయిపోయింది, ఇంకా నిద్ర వచ్చింది. అన్న ఏడ వండుకున్నాడు, ఆడ వండుకున్నాడు. మనకి కూడా నిద్ర వచ్చేసింది. మనం నిలబడే చేయి పెట్టుకొని ఆనుకొని ఊకట్లే పండుకున్నాం. పండుకున్నోని కూడా గమ్మున పండుకొని ఇస్తలేరు, లేపుతున్నారు, తిరగా లేపుతున్నారు. నవ్వాలా, ఏడవాలా, బాధపడాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఎస్ గాయ్స్, ఫైనలీ గాయ్స్ మనమైతే వచ్చేసాం ప్రయాగరాజ్ స్టేషన్కి. ఇంకా 2 కిలోమీటర్లు మాత్రమే ఉంది. నాకు మొబ్బల 9:30కు వచ్చింది. పోదామంటే కూడా అక్కడ స్పేస్ లేదు బాత్రూమ్ పోవడానికి కూడా. బాత్రూంలో కూడా ఆల్రెడీ 10-15 మంది కూర్చొని ఉన్నారు స్పేస్ లేకుండా. సరే తర్వాత వెళ్దామని నేను ఓపిక పట్టుకున్నా. 11-1 గంటకు దింపుతాడని, కానీ పొద్దున 4 గంటలకి 5 గంటలకి దింపిండు. నాకు అప్పుడు వచ్చినంత కోపం ఇంకెప్పుడు రాలా. ఏదైతేనే కోపాలు కష్టాలు అన్ని దిగమింగుకొని అందరూ కలిసి ఆ 2 కిలోమీటర్లు కూడా అది పోదు ట్రైన్ అని తెలుసుకొని నడుచుకుంటే పోయినాం. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి నదికి వెళ్ళడానికి మీకు కనీసం 6-7 కిలోమీటర్లు ఉంటుందని అన్న చెప్పిండు. అందుకోసమని ఒక ఆటో తీసుకున్నాం, ఆటోలో వెళ్తున్నాం. ఆటో మాత్రం 2 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుందంట. ఆ 2 కిలోమీటర్ల తర్వాత మేము నడుచుకుంటే వెళ్ళాలి. అందరు లోన కూర్చున్నారు, మాకు స్పేస్ లేదు కాబట్టి బయట నించున్నాం. బుజ్జి హాయ్ చెప్పు. జై బజరంగ్ బలి. అందరూ ఆటోలు, క్రెషర్లు, వ్యాన్లు తీసుకొని అందరైతే వచ్చేస్తున్నారు. ఫైనల్గా మా అన్న అయితే ఆటో నుంచి దింపేసిండు. అందరు నడుచుకుంటూ పోతున్నాం. అందరూ ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నారు. ముందరుంది ముసళ్ళ పండగ అని ఇంకా తెలీదు. బా ఏం పిచ్చని జనాలరా నాయన. జనాలు మామూలుగా లేరు కదా. వెనక నుంచి, ముందు నుంచి, లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి, పై నుంచి, కింద నుంచి, బా ఇన్ని జనాలను అయితే ఇంతమంది నేను ఒక్కసారిగా ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. జనాలు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు సమయం ఒక 6 అనుకుంటా. 6 కల్లా నదిలో వెళ్ళి స్నానం చేసుకొని పుణ్యదర్శనం చేసి రిటర్న్ వచ్చేసారు తెలుసా చాలా మంది. మేము ఇప్పుడే జస్ట్ వెళ్తున్నాం. అక్కడ మొత్తం మంచుగా ఉంది, మంజు కురుస్తుంది లైట్ గా. వెనక చూసుకోవచ్చు, వెనక ముందర సైడ్ కి మొత్తం మంజే ఉంది. అయినా కానీ పర్లేదు, మనకి నీళ్లు దూపకైనా మొబ్బల నుంచి తాగలేదు కాబట్టి నీళ్లు తాకుంటూ మేము నిదానం వెళ్తున్నాం. అన్న పెద్దమ్మ కూడా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. బుజ్జమ్మ అయితే ఫుల్ థ్రిల్, హ్యాపీ, ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్లేస్ చూడలేదు కాబట్టి, తను ఎప్పుడు బయటికి రాలేదు కాబట్టి. ఇలా ఇంత దూరం 2500 కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదు, మళ్ళీ మామూలుగా ఉండదు మనతో. అందుకనే మీరు కూడా ఎందుకు ఊరికి ఖాళీగా కూర్చున్నారు, ఊర్లోనా ఇంట్లోనా, రండి. ఒక్కసారి ఒక 5-5 వేలు ఖర్చు పెట్టుకుంటే ప్రయాగరాజ్ చూసి వచ్చేయచ్చు ఊరికి ఈజీగా.
ప్రయాగరాజ్లో వచ్చేసి మనకు అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ ఉంది కాబట్టి, ఎందుకంటే అక్కడ 3 నదులు కలుస్తాయి కాబట్టి ఇంకా ఏదో ఒక చోట అయితే ఒక తన కొలాయి పారుతుంది. ఆ కొలాయి దగ్గర అందరం కలిసి బ్రష్ చేసుకున్నాం, మొఖం కడుక్కున్నాం, అంతా చేసుకున్నాం. దాని తర్వాత మేము ముందుకు సాగాలి. ఇప్పుడు నది దగ్గరికి వెళ్ళి 3 మునకలు మునిగి కోరుకొని పుణ్యం కట్టుకొని వాపస్ రావాలి. నాది బ్రష్ తిక్కడం అయింది, కడగడం అయింది, ముఖం కడుక్కోవడం అయింది. లెట్స్ గో. ఇప్పుడు నెక్స్ట్ స్నానం. ఇందాక చూశారు కదా పైన ట్రైన్ వెళ్ళింది బ్రిడ్జ్ పైన, అదే బ్రిడ్జ్ కిందనే ఇంకో బ్రిడ్జ్ ఉంది. అది బ్రిడ్జ్ కింద నీళ్లు ఉన్నాయి, నది. ఆ బ్రిడ్జ్ మధ్యలో మనం నడుచుకొని పోవాలి. జనాలు చూశారు కదా, ఈ మూల నుంచి ఆ మూల వరకు నది దాటేంత వరకు ఫుల్గా ఉండిపోయారు. జనాలు మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తున్నారా నాయన. జనాలు మాత్రం మనము ఇలాగే బ్రిడ్జ్లో నడుచుకుంటూ పోయినామంటే, బ్రిడ్జ్ అవతల దాటి మనం రైట్ తీసుకొని పోయినామంటే సీదా సంగం కాడికి వెళ్తాం. ఎట్లా అంటే అక్కడ ఇంకా 3 కిలోమీటర్ల నుంచి చూసారా సంగం. అక్కడికి వెళ్ళామంటే సంగం 3 నదులు కలుస్తాయి ఒకే చోట. అక్కడ స్నానం చేసుకొని పుణ్యం కట్టుకొని చలో అయోధ్య. ఓకే, నిజం చెప్తున్నా, ఇక్కడ మాత్రం ఒకరి చేయిని ఒకరు వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారంటే కొంచెం మిస్ అయినా తప్పిపోతారు, ఒక రోజంతా దొరకరు. నేను గ్యారెంటీ. ఇక్కడ అసలు ఎంతమంది పోగొట్టిపోయారంటే పొద్దున్నుంచి అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. చిన్ను, బుజ్జి, పార్వతి, శివ, అది ఇది అని ఎవరెవరినో పిలుస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు దొరుకుతూనే లేరు నాయన. ఈ ప్లేస్ ఎట్లుంది చూడండి. పైన సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు, కింద నది బారుతుంది, పైన బ్రిడ్జ్ ఉంది. బా 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 సినిమాలో చూసిన విజువల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అసలు ఎట్లుందంటే వేరే లెవెల్. అబ్బా ఆనందించాలి చూసి 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 మొత్తం ప్లేస్ అంతా. నాకైతే ఫుల్ హ్యాపీ అయింది నేను ఇంత దూరం వచ్చినందుకు, ఆ ప్లేస్ చూసినందుకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పక్కనంతా ఇంకా మంచు కురుస్తూనే ఉంది. మేము వెళ్తున్నాం. అదే ఆ చెట్టు చాటుకి చూపించాను కదా, ఇదే కేబుల్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్. దీని అవతల యువతల ఒడ్డుకి మనుషులు నడుచుకుంటూ పోవచ్చు, నడుచుకుంటూ రావచ్చు. అయితే అన్న వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడే పూజ సామాన్లు, టెంకాయ, మళ్ళీ దీపం ఇలాంటివి తీసుకుందామని తీసుకుంటున్నారు. నేను వీడియో తీస్తున్నా. మీరు చూపిస్తాను టవర్. కొన్ని చోట్ల ఫోన్స్ ఎక్కువ ఒకటే చోట ఉండిపోతే టవర్స్ సరిగ్గా దొరకవు, కాబట్టి ఆ టవర్స్ని అమర్చారు అందరికి ఫోన్లు తగిలేలా. ఫోన్లు మాత్రం అందరికి తగులుతాయి, మాట్లాడొచ్చు, ఈజీగా కన్వర్జేషన్ నడుస్తుంది. టెంకాయలు, పూలు, సామాన్లు, వస్తువులు కొంచెం మాట్లాడారు. వాళ్ళు రేటు కొంచెం ఎక్కువ చెప్పడం వల్ల అన్న నిరాకరించాడు. మనం ఇక్కడ వద్దు, వేరే చోట తీసుకుందాం, ఇంకా ముందర చాలా అంటే చాలా ఉంటాయని చెప్పిండు. అందుకనే వదిలేసి ముందరకు పోతున్నాం. లెట్స్ గో. ఇతనే నాకు తెలీదు, నేను అనుకుంటున్నా వేదవ్యాసుడు అని కసి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చారంటే మీరు ఇందులో మన భారతదేశ పటం గీసి అందులో 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ స్థాపించారు. మీరు ఇక్కడికి వచ్చారంటే 12 జ్యోతిర్లింగాల దర్శనం కూడా తీసుకున్నట్లు అవుతుంది. మీరు చూస్తున్నారు, మనమైతే ఫైనల్ గా రీచ్ అయ్యాం నది ఒడ్డుకి, సంగమం దగ్గరికి. ఇక్కడ చూస్తున్నారు మొత్తం జనసాగరం ఎలా ఉన్నారో, కుప్పలు తెప్పలుగా వెనక ముందు సైడ్కి మొత్తం రౌండ్ గా తీసి చూపిస్తున్నా. ఎటు సైడ్ చూసిన జనాలే ఉన్నారు. అలాగే నది ఈ ఒడ్డుకి మేమున్నాం, ఈ నది ఆ ఊతల ఒడ్డుకి కూడా చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. ఇంకా ఎక్కువే ఉన్నారు. ఈ సైడ్ కొంచెం తక్కువ, ఆ సైడ్ ఇంకా ఎక్కువే ఉన్నారు. మేము ఈరోజు ఇక్కడ స్నానం చేసుకొని ఇక్కడే స్టే చేసి నైట్ అంతా మళ్ళీ రేపు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాం. ఎందుకంటే మేము ఒక రోజు ఇక్కడే స్టే కావాలని అనుకున్నాం కాబట్టి. చూడొచ్చు మీరు నది ఒడ్డున దాని అవతల ఎంత మంది ఉన్నారో. మనకు బోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒక పర్సన్కి 400 నుంచి 500 లోపు తీసుకుంటారు. ఒకరు ఇచ్చారంటే మనకి నదిలో సెంటర్లో తోలుకొని పోయి స్నానం చేయించుకొని మళ్ళీ తీసుకొని వచ్చి ఒడ్డుకి దింపేస్తారు. మేమైతే ఇప్పుడు పూలు, టెంకాయలు, కుంకుమ, అగరబత్తిలు ఇలాంటివన్నీ తీసుకొని నదిలో స్నానం చేయడానికి, పూజ చేయడానికి అయితే లెట్స్ గో వెళ్తున్నాం. మీరు బట్టలు, బ్యాగులు అన్నీ ఒక చోట వదిలేసి అందరూ స్నానానికి వెళ్ళారంటే ఖచ్చితంగా బ్యాగులు, బట్టలు మాయమయ్యే ఛాన్స్ కొంచెం ఉంది. అందుకనే నేను బ్యాగుల దగ్గరే ఉండిపోయాను. మిగతా వాళ్ళందరూ స్నానం చేసుకురావడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను చేసుకుంటా. మా అన్న, మా వదిన వాళ్ళు స్నానం చేస్తున్నారు. వాళ్ళకి తెలిసినట్టు ఏమో వాళ్ళు చెప్పినట్టే నేను కూడా తర్వాత అట్లానే చేసిన. ఎట్లా అనిపించింది సంగంలోకి? ఫైనల్గా సంగం వచ్చి ప్రయాగరాజ్ వచ్చి స్నానం చేసినందుకు వాళ్ళకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ప్రయాగరాజ్కి వచ్చి మహాకుంభమేళలో పార్టిసిపేట్ చేసి నేను స్నానం చేసి పోతున్నందుకు చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా కూడా ఉంది.
మా ఇంట్లో వాళ్ళైతే ఆ పుణ్య భూమి నుంచి కొంచెం మట్టి అలాగే కొంచెం వాటర్ తీసుకురమ్మన్నారు. అందుకనే నేను ఒక రాగి చెంబు చిన్నది ఉంటే అందులో మట్టి తీద్దామని తీసిన. చూడండి మీరు పైన చూడడానికి ఎంత గలీజ్గా కనబడుతున్నాయి, కొంచెం గలీజ్గా కనబడుతున్నాయి ఎర్రగా నీళ్ళు, కానీ తీసిన తర్వాత చూడండి ఎంత ప్యూర్గా ఫిల్టర్ వాటర్ లాగా ఉన్నాయి అందులో నీళ్ళు మట్టి. ఇదంతా ఇక్కడ ప్రవహిస్తున్న గంగమ్మ తల్లి మహిమ. పటాపట్న అందరైతే బట్టలు వేసుకున్నాం, మంచిగా రెడీ అయినాం, తయారైనాం. మేము పొద్దున్న నుంచి నాష్టా చేయలేదు, కాఫీ కూడా తాగలేదు కాబట్టి అందరూ నాష్టా చేయాలని డిసైడ్ అయినాం. నాష్టా చేద్దామని అందరూ వెళ్తున్నాం. వెళ్ళే దారిలో అన్న అలాగే వదిన పాపోళ్ళు అక్క అందరూ కలిసి బొట్లు పెట్టించుకుంటున్నారు. అదే ఓం నమ శివాయ అని మనకు గంధంతో పసుపుతో పూసి దానిపైన ఓం గుర్తులు వేస్తారు కుంకుమతో. చూడొచ్చు ఇక్కడ అన్నకి ఎట్లా వేసినారో. ఇట్లా అందరూ వేయించుకున్నారు. నేను ఒక్కనే వేయించుకోలేదు, నేను బొట్టు పెట్టుకున్న ఆల్రెడీ అంతకు ముందర కాబట్టి నేను వేయించుకోలేదు. మీరు మీ పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళినట్టయితే కనుక ఇలాంటిది ఒక స్టిక్ తీసుకొని ఒక బరకమో లేకపోతే ఒక జెండానో తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇందులో చాలామంది మిస్ అవుతారు. ఇట్లా కూనం పెట్టుకుంటే మనం మిస్ అవ్వము, ఎక్కడికి మిస్ అయినా కూడా వచ్చి చేరుకోవాలి మళ్ళీ జెండా దగ్గరికి అని పిల్లలకి చెప్పేయండి. ఇది గాయ్స్ ఫైనలీ ప్రయాగరాజ్లో మన స్నానం అయితే ముగిసింది. ఇప్పుడు ప్రయాగరాజ్ టు అయోధ్యకు వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది, ఎక్కడెక్కడ తిరిగాం, అయోధ్యలో ఏముంది, ఏం చూడాలి, ఎక్కడ వెళ్ళాలి, బ్యాగులు ఎక్కడ పెట్టాలి, అలాగే ఫోన్స్ ఎక్కడ ఇవ్వాలి, ఏం చూసుకొని రావాలి, ఏ ట్రైన్లకు వెళ్ళాలి, అక్కడ వ్యవస్థ ఎట్లుందో నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం.